హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు టాపిక్ వీకెండ్ రివ్యూ. ఒక రకంగా ఇంకో రకంగా ఏంటంటే వేర్ ద మార్కెట్స్ ఆర్ గోయింగ్, స్టాక్ మార్కెట్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి పరిస్థితి. ఈ వీక్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం రెడ్లో క్లోజ్ అయింది. కొద్దిగా అంటే 15,800కి దిగువగా కొంచెం నిఫ్టీ, 34,500, 600 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యాయి. అంటే ఈ వీక్ బిగినింగ్ కంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ కొంచెం కిందకు ఉంది. చెప్పాలంటే ఫ్లాట్ అని చెప్పచ్చు, పెరగలేదు తగ్గలేదు మార్కెట్లో. అంటే ఒక రేంజ్లో నడుస్తున్నాయి. అంటే ఎట్లా అంటే కొంచెం పైకి వెళ్ళటం, కొంచెం కిందకి రావటం, పైకి వెళ్ళటం, పైకి వెళ్ళటం, కిందకి రావటం. ఎట్లా చెప్పాలంటే అంతే. ఇది లాస్ట్ 2 months నుంచి క్లియర్గా ఉంది. అంతకుముందు ఒక కొంచెం ఎలివేషన్ వచ్చింది, 15,000 క్రాస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 2 నెలల కిందట మాట చెప్తున్నాను. 15,000 క్రాస్ అయిపోయింది, మెయింటైన్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది. అక్కడి నుంచి పెరగటం లేదు, తగ్గటం లేదు. మ్యాక్సిమం 15,950, 60 ఆ రేంజ్కి వెళ్ళినట్టుంది. కొట్టుపారేశారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అది దాని గురించి మాట్లాడతాను. అయితే ప్లస్ కొంచెం ఈరోజు అంటే వీకెండ్ ఏం జరిగింది, ఫ్రైడే తీసుకున్నట్లయితే రిజల్ట్స్ ఫైనల్గా ఏంటంటే దేనికైనా రిజల్ట్స్, కంపెనీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్టాక్ అట్లీస్ట్ పెరుగుతుంది, సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. ఓవరాల్ మార్కెట్ని బేస్ చేసుకుని ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకుంటే రిజల్ట్స్ టెక్ మహీంద్రా బాగున్నాయి అనుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. టెక్ మహీంద్రా 7% పెరిగి 1,200 చిల్లర, 1,200+ వెళ్ళిపోయింది. తర్వాత సన్ ఫార్మా 10% పెరిగి 773. సన్ ఫార్మా మనం అనుకున్నదే, అన్నీ పెరిగాయి, ఇదొకటే పెరగలేదని. సో దానికి రెక్కలు వచ్చాయి. సో 400, 500 రేంజ్లో సంవత్సరాలు, దాదాపు 2-3 సంవత్సరాలు 400, 500 రేంజ్లో నడిచింది. 2.5 సంవత్సరాలు చెప్పాలి, 3 సంవత్సరాలు వేసుకోండి యాజ్ ఎ హోల్. నౌ ఇట్ హ్యాస్ కమ్ అ పికప్. మామూలుగా కరోనా టైంలో చాలా పికప్ అయ్యాయి, కానీ ఇవి ఫార్మా షేర్స్ షైన్ అయ్యాయి, కానీ ఇది అంతగా షైన్ అవ్వాల. కొంచెం వచ్చింది, దెర్ వాజ్ ఎన్ ఇంప్రూవ్మెంట్, బట్ నాట్ మచ్. నౌ ఇట్ ఈస్ 770, అంటే మార్చింగ్ టువార్డ్స్ హయ్యర్ లెవెల్స్. అంటే ఫార్మా ఆ మధ్యన మొన్న ఎఫ్ఐఎస్ అమ్మారా, ఎవరు అమ్మారా అనేది అంత చెప్పలేం, కానీ ఫార్మాలో సెల్లింగ్ వచ్చింది మొన్న ఆ మధ్యన. బట్ దట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్. ఇప్పుడు అరబిందో ఫార్మాలో కూడా వచ్చింది ఆ లెక్కన. నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా ఇవన్నీ మామూలే. ఈ ఫార్మా కంపెనీస్ ఏంటంటే ఈ ఏవో రెగ్యులేషన్ బేస్డ్ కాబట్టి సడన్ జర్క్స్ ఉంటాయి. సడన్గా ఏదో జరుగుతుంది, పెరిగిపోతాయి, సడన్గా ఏదో జరుగుతుంది, తగ్గిపోతాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే స్టాండర్డ్ కదా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, స్టాండర్డ్ కంపెనీలు ఫైనల్గా దే విల్ మెయింటైన్ బికాస్ దేర్ ప్రాఫిటబిలిటీ మూవ్స్ అప్. సన్ ఫార్మా తీసుకున్నట్లయితే మరి ఇది నౌ ఇట్ ఈస్ ఆన్ ది ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పాలి. తర్వాత ఇంకా చిన్న కంపెనీలు తీసుకుంటే టెక్స్టైల్స్, ట్రైడెంట్, ఇట్ ఈస్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. 16, 17 దగ్గర నుంచి 20 దాటిపోయింది. ఈరోజు 5% పెరిగింది, ₹20.65 ట్రైడెంట్. చాలా చిన్న కంపెనీ, బట్ డూయింగ్ వెరీ వెల్. ఇది ₹50 అంటే ₹5 తీసుకోవాలి, ఎందుకంటే ఒక షేర్ని 10 షేర్లు చేశాడు. ఆ మధ్యన 2019 అనుకుంటాను. అప్పుడు
ఇది 50లో 50, 55, 60లో ఉండేది. అంటే 5 రూపాయలు 5.5 అని అర్థం. 10 షేర్లుగా విభజించినప్పుడు 5 రూపాయలు అవుతుంది కదా. సో 5 రూపాయల 50 పైసలు, 5 రూపాయల 70 పైసలు ఆ రేంజ్ షేరు. ఇప్పుడు 20+ అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్. అంటే చిన్న కంపెనీలు, చాలా కంపెనీలు అలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆ పోస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత పికప్ అయిన వాటిల్లో బాగా పికప్ అయినవి స్మాల్ క్యాప్సే. తర్వాత మిడ్ క్యాప్స్ కూడా చక్కగా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ కొంచెం ఈరోజు కొద్దిగా మాట్లాడతాను డీటెయిల్గా. తర్వాత వేదాంత కోవిడ్ టైంలో 60 రూపాయలు, 55-60 రూపాయలకు వచ్చింది అది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ 302. నిన్న కూడా పెరిగింది, ఈరోజు కూడా పెరిగింది, 4.5% పెరిగింది, 302 రూపీస్. మెటల్స్ యాజ్ ఎ హోల్ బాగా షైన్ అయ్యాయి అనుకోండి. ఇది కొంచెం కొద్దిగా లేటు, మిగతావి షైన్ అయిన వాటితో పాటు మధ్యలో కొంచెం స్లో అయింది, మళ్ళీ పికప్ అయిపోయింది. వేదాంత ఈజ్ 300 క్రాస్డ్. చాలామంది నన్ను, అంటే మా గ్రూప్లో వాళ్ళు ప్లాటినం గ్రూప్ అండ్ అదర్స్, సార్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా, వేదాంత పెరిగింది ప్రాఫిట్ బుక్ చేయమంటారా, 200 దగ్గర నుంచి మొదలుపెట్టారు. నాకు ఎందుకనో ఒకసారి బైబ్యాక్ వచ్చినప్పుడు 230 ఆ రేంజ్ అనుకుంటాను. ఆ రేంజ్లో కొంచెం తీసేయండి, కొంత పార్షియల్గా ఇచ్చేయండి బైబ్యాక్. 270 ఎంతో గుర్తులేదు, కొంత పార్షియల్గా ఇచ్చేయమంటం జరిగింది అంతే. తర్వాత ఆల్మోస్ట్ హోల్డ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకనో నాకు అనిపించింది పికప్ అవుతాయి ఇవన్నీ. నాట్ ఓన్లీ వేదాంత, మెటల్స్. టుడే ఇస్ 300+. అలాగే FSL, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, దీని గురించి అది 80 దాటిన దగ్గర నుంచి 100కు వచ్చింది. ఎప్పుడైతే 100 క్రాస్ అయిందో మొదలైపోయినాయి. సార్ చాలామంది దగ్గర ఉన్నట్టుంది FSL. అఫ్కోర్స్ MBSలో కూడా ఉంది అది. సార్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా, సరే ఆల్మోస్ట్ అందరికీ కూడా హోల్డ్ అనే చెప్పాను. కొంతమంది కొంచెం బాగా నర్వస్గా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి తెలుస్తుంది కదా, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అది ఆఫ్టర్ 100. బట్ ప్రాక్టికల్లీ FSL హ్యాస్ స్టార్టెడ్ ఫాలింగ్. 230 రేంజ్కి వెళ్ళింది, అది 40 రూపాయల షేరు. అది కోవిడ్ టైంలో అయితే 28-30 కూడా వెళ్ళింది. 28-30 రూపీస్ షేరు 230కి వెళ్ళింది. అంటే ఎన్ని రెట్లు పెరిగి ఉంటుంది. మళ్ళీ 230 బాగా పీక్ వెళ్ళింది కదా స్వింగ్. నవ్ ఇట్ ఈజ్ అండర్ ప్రాఫిట్ బుకింగ్. ఒకరిద్దరు మెసేజ్లు కూడా పెట్టారు, సార్ FSL పడిపోతున్నదండి, 20% పైనే పోయింది, ఏం చేయమంటారు. మార్కెట్లు షేరు రోజు పెరుగుతూనే ఉంటుందా, మధ్యలో ఏమీ గండిపడదా, మధ్యలో కరెక్షన్స్ రావా, అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఉండదా? అంత మాత్రాన్ని ఇంకేదో అయిపోయిందేమో, ఏదో అయిపోయింది, ఇంకేదో అయిపోతుందని అనుకోవడానికి వీల్లేదు, అన్లెస్ వి గెట్ క్లియర్ పిక్చర్. సో నేను అనుకోవటం FSL ఓకే, ఈ స్టేజ్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోర్ దాన్ 200, అరౌండ్ 200 అనుకోండి, బిలో 200కి వచ్చింది ఈరోజు. మామూలుగా అయితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాను కదా, అక్కడ చేసుంటే ఓకే, అట్లా ఇందులో చేసుంటే ఓకే. చేసి ఉండకపోతే మీరు నర్వస్నెస్ ఫీల్ అయ్యేటట్లయితే బెటర్ యూ సెల్ 20-30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొంచెం మీకు ధైర్యంగా వస్తుంది. ఇంకొంచెం తగ్గినా మీరు భయపడరు. అదర్వైజ్ గివెన్ ది బిజినెస్ మోడల్ FSL, ఆ బిజినెస్ మోడల్ తీసుకుంటే, తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ తీసుకుంటే, ట్రెండ్ అంటే ఐటీకి సంబంధించి, ఐటీలో గ్రోత్ కనబడుతున్నది కదా, ఈ ఐటీ గ్రోత్, తర్వాత ఈ బిజినెస్, ఆ FSL తాలూకు బిజినెస్ మోడలు రెండు తీసుకుంటే, మేనేజ్మెంట్ గురించి బ్యాడ్గా ఎక్కడ ఏం లేదు అంత. ఇవన్నీ తీసుకుంటే FSL లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. అయితే మధ్యలో ఏదైనా అనుకోకుండా ఏదైనా వచ్చిందా, అదేదైనా ఉంటే వస్తుందనుకోండి,
ఐ డిడ్ నాట్ వెరిఫై. తగ్గినంత మాత్రాన్ని ఏదో అయిపోయిందని భయపడకూడదు. 20-30% కరెక్షను రావటం పెద్ద విశేషమే ఉందండి. అంత పీక్కి వెళ్ళింది. ఎస్బీఐ లాంటి దాంట్లోనే వచ్చింది. వచ్చి ఫైనల్గా ఏమైంది, 400+. నిన్నైతే అసలు పిడుగులాగా రెచ్చిపోయింది. 445, 450 దాకా. యాక్చువల్లీ 430 దగ్గర అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అయితే 430ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో ఎస్బీఐ, ఇక నెక్స్ట్ లెవెల్ 450, 455 ఆల్మోస్ట్ నిన్నైతే దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత చూడాలి నెక్స్ట్ ఎంత ఉంటుందని. అది పడుంటే తగ్గుంటే ఖచ్చితంగా బిలో 400. బట్ అట్లాంటిది వీక్నెస్ ఎస్బీఐలో కనిపించటం లేదు టెక్నికల్గా. కాబట్టి అప్వాడే. ఇట్లా ఏంటంటే తగ్గుతాయి కదా, పెరుగుతాయి తగ్గుతాయి. గొప్ప షేర్లే పడిపోతాయి, మళ్ళీ రికవర్ అవుతాయి. పేషెన్స్ కావాలి. లేదు కొంచెం ఎందుకన్నా మంచిది ఏంటంటే కొద్దిగా భయం వేస్తున్నది అనుకుంటే ఏం చేయాలంటే గప్చిప్గా ఒక 20-30%, 40% లేదా 50% అమ్మేసుకోవటమే. ప్రాఫిటే వస్తున్నది కదా, లాస్ ఏం లేదు కదా. రీసెంట్గా ఎవరు ఎంటర్ అయ్యి ఉంటారు కదా, ఎఫ్ఎస్ఎల్ లాంటివి ఎంటర్ అవ్వకూడదు. మరి ఎవరైనా అట్లా ఎంటర్ అయితే సారీ, నేనేం చేయలేదు దాన్ని, వాళ్ళకి మనమేం చెప్పలేము. ఎందుకంటే పీక్ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళని స్టాక్ మార్కెట్ సహకరించదు. అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ సహకరించదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అంత దాకా వెళ్ళిన తర్వాత ఎంతో కొంత కరెక్షన్ రావాలి కదా, తప్పదు, వస్తుంది. ఇది వస్తున్నది, అది చూసుకోవాలి మీరు. యూ టేక్ ఎ డెసిషన్ ఆన్ యువర్ ఓన్. తర్వాత వేదాంత చెప్పాను కదా, జువారీ గ్రూపు లాస్ట్ 3-4 మంత్స్లో తీసుకుంటే మెల్లిమెల్లిగా పికప్ అవుతూ వచ్చింది. జువారీ గ్లోబల్ ఒకటి, జువారీ ఇండస్ట్రీస్ ఒకటి. జువారీ గ్లోబల్ ఒకటి, ఇండస్ట్రీస్ అనుకుంటా మొత్తానికి జువారీ. జువారీ గ్లోబల్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. జువారీ ఇండస్ట్రీస్ అది కొంచెం మధ్యలో కొంచెం స్లో అయింది. బట్ అది ఫెర్టిలైజర్ బేస్డ్ కాబట్టి అగ్రో ఇప్పుడు మాన్సూన్ కండిషన్స్ ఉన్నాయి. వీటిని బట్టి చూస్తే గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి హోల్డ్ చేస్తే బాగుంటుందని, కంగారు పడి అమ్ముకోవాల్సిన అవసరం లేదండి జువారీ గ్రూపు. అంతేకాదు ఇప్పుడు సిమెంటు నేను చెప్పలేదు, ఎందుకంటే సిమెంటు చూస్తున్నాను పెరుగుతున్నాయి, కొద్ది పికప్ అవుతున్నాయి, ఇంకా పెరుగుతాయి అని తెలిసిపోతున్నది. మార్కెట్లు పడిపోతే కూలిపోవటం లాంటిది నేను చెప్పను, కానీ మార్కెట్లు పడిపోతే లేదా ఎక్కువగా తగ్గితే అప్పుడు ఏదైనా తగ్గుతుంది. అదర్వైజ్ సిమెంట్ చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చిన్నవి, మిడ్ టు స్మాల్ టైప్, కొంచెం కొద్దిగా పికప్ అవుతున్నాయి, ఇంచింగ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ హెడెల్బర్గ్ సిమెంట్ చాలా కాలం రేంజ్లో ఉండి, రేంజ్ బౌండ్ అయ్యి ఉండి ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. ఇప్పుడు 260 రేంజ్లో ఉన్నట్టుంది. బట్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న సిమెంట్ కంపెనీ. తర్వాత మేనేజ్మెంటు హెడెల్బర్గ్, జర్మనీ వాళ్ళది, చాలా పెద్దగా వాళ్ళు నెంబర్ 2 ఇన్ సిమెంట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. సిమెంట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో కాబట్టి మేనేజ్మెంట్ గుడ్. తర్వాత సెక్టరల్ పెర్ఫార్మెన్స్ సిమెంట్కి బాగుంది, ఆల్రెడీ బాగుంది, ముందు ఇంకా బాగుంటుందని. కాబట్టి అట్లాంటి స్టాక్స్లో ఇంకా స్కోప్ ఉందని అనిపిస్తున్నది. అలాగే ఓరియంట్ సిమెంట్ చూడండి, ఓరియంట్ సిమెంట్ టర్న్ అరౌండ్ కేసు అని నేను అన్న, కానీ ఓరియంట్ సిమెంట్ ఈజ్ పికింగ్ అప్. నేను ఎప్పుడో డిస్కస్ చేశాను, 130 ఆ రేంజ్లో అనుకుంటాను, 120, 130 రిజల్ట్స్ బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చింది, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం పికప్ అవుతూ వస్తున్నది. ఈరోజు కూడా పెరిగింది. ఓరియంట్ సిమెంట్ ఎంత పెరిగిందో నేను నోట్ చేయలేదు, కానీ ఎస్, అంటే 160 రేంజ్కి దాదాపు వచ్చింది, 150+ అనుకోండి. అది 160కి
160లో ఎప్పుడో 3 సంవత్సరాల కిందట ఎప్పుడో చూశాను నేను 160 రేంజ్. మరి మరొకసారి ఇట్స్ కమింగ్ అప్, ఇట్ హాస్ కమ్ బ్యాక్. అంటే ఏమండి దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ఫండమెంటల్స్ అవి జాగ్రత్తగా చూసుకుని మేనేజ్మెంట్ ఓకే అనుకుంటే ధైర్యంగా వదిలేయచ్చు. ఇదే ఓరియంట్ సిమెంట్ బిలో 100లో చాలా కాలం ట్రేడ్ అయింది. బట్ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, మధ్యలో ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు 150, 130 అట్లా కొనుక్కుని ఉంటే 120, మరి ఆ తర్వాత బాగా తగ్గింది కదా, మధ్యలో ఎప్పుడన్నా కొంచెం యావరేజ్ చేసుకుని ఉండుంటే అండ్ ఇట్ ఈస్ అప్ అగైన్. సిమెంట్ ఇండస్ట్రీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో సిమెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ తగ్గే అవకాశం లేదు, గివెన్ ది పాపులేషన్ సైజ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ గ్రోత్కి సూచీలు అంటారు, ఐరన్ స్టీల్ అండ్ సిమెంట్. మరి ఇండియన్ ఎకానమీలో గ్రోత్ ఎలాగో ఉంటుంది కదా న్యాచురల్గానే. మరి గ్రోత్తో పాటు ఇవి కూడా గ్రోత్ని ఇండికేట్ చేస్తాయి, గ్రోత్ పెరుగుతాయి. తర్వాత సిమెంట్ ఇండస్ట్రీ లాంటిది, సిమెంట్ స్టీల్ ఇండస్ట్రీ లాంటివి కొత్తగా స్టార్ట్ చేయడం వీలు పడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. న్యూ ఎంట్రీ చాలా హెవీ క్యాపిటల్ అవుట్లే ఉంటుంది, తర్వాత జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. హెవీ ఇండస్ట్రీస్ కదా, కోర్ ఇండస్ట్రీస్. కాబట్టి కొత్తగా కెపాసిటీలు పెంచడం ఈజీ కాదు, కొత్తగా కంపెనీలు రావటం ఈజీ కాదు. ఉన్న కంపెనీలే వాటి కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళటమే. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీ అనుకోండి, అందుకనే దాన్ని డిస్కస్ చేయటం. అల్ట్రాటెక్ సిమెంట్ చూడండి. సో సిమెంట్ ఇండస్ట్రీకి గ్రోత్ ఉంది. అంతేకాదు ఇప్పుడు న్యూస్ ఏంటంటే లేటెస్ట్ 8 కోర్ ఇండస్ట్రీస్ అవుట్పుట్ 8.9% పెరిగిందట ఇయర్ ఆన్ ఇయర్. 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఎలక్ట్రిసిటీ ఒకటి, అది పెరిగిందట. ఫ్యూయలు, ఎనర్జీ ఉంటుంది కదా, సిమెంటు, స్టీలు, తర్వాత ఫర్టిలైజర్స్, ఇవన్నీ ఓవరాల్గా 8 కోర్ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ పెరిగింది. అంటే అఫ్కోర్స్ లో బేస్ ఎఫెక్ట్ అనుకోండి. మరి ఏం చేస్తారంటే బేస్ని మారుస్తారు, సహజం. అందులో నెగిటివ్ జీడిపికి వచ్చినప్పుడు న్యాచురల్గానే అది బేస్ మారుస్తారు, లో బేస్ ఎఫెక్ట్ అయినా. బట్ యాజ్ ఎ హోల్ ఆ లో బేస్ ఎఫెక్ట్ నుంచి తీసుకున్నప్పటికి కూడా 8.9%, ఇట్స్ ఓకే. 8.9% కోర్ ఇండస్ట్రీ గ్రోత్ ఉంది. ఇది పాజిటివే. అంటే ఈ కరోనా అన్న ఫ్యాక్టర్ని పక్కన పెడితే కరోనా వల్ల చాలా నష్టం జరిగింది. కరోనాలో వచ్చిన నష్టాల్లో జన నష్టం, ఆస్తి నష్టం కూడా, అది ఇర్రిపేరబుల్ లాస్ అయ్యి. థర్డ్ వేవ్ రాకుండా ఉంటే లేదా థర్డ్ వేవ్ కొంచెం లైట్గా వస్తే బతికిపోతాం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ స్టాక్ మార్కెట్స్ వోకప్ టు ది కాజ్. స్టాక్ మార్కెట్స్ మాత్రం దే ఫేర్డ్ వెరీ వెల్. అండ్ లక్కీలీ స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయి ఉంటే మరి ఎట్లా ఉండేదో. జనరల్గా అలా జరగదు. గవర్నమెంటు నార్మేటివ్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ కదా ఫాలో అయ్యేది. గవర్నమెంట్స్ విల్ రైజ్ టు దేర్ ఫీట్, రైజ్ టు ది అకేషన్ అండ్ దే స్టార్ట్ టేకింగ్ రెమిడియల్ మెజర్స్. అంతకుముందల్లా స్తబ్దత, మత్తేపంలాగా కూర్చొని ఉన్నా దే రన్ ఆన్ హీల్స్. ఇంకేం లేదు, పరుగులు తీయాల్సిందే తప్పదు. అలా పరుగులు తీస్తూ ప్రతి గవర్నమెంటు స్టెప్స్ తీసుకుని సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే జీడిపి గ్రోత్ రావాలి, ఎకనామిక్ గ్రోత్ కావాలి కదా. ది వరల్డ్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. ఎక్కడ చూసినా ప్రపంచంలో జరిగేది. ఏదో టిబెట్ లాంటి వదిలేస్తే, టిబెట్ అనుకున్నాం, భూటాను, టిబెట్ అట్లాంటివి వదిలేస్తే. సో ఫార్మా సెక్టర్కి ఎలాగో ఉంది గ్రోత్. ఫార్మా సెక్టర్లో ఈరోజు సిప్లా కూడా బాగానే పెరిగింది, అంటే 920కి వచ్చింది, 4%. కోర్ సెక్టర్స్ బాగానే చూపిస్తున్నాయి, దే ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్. ఐరన్ అండ్ స్టీల్, ముఖ్యంగా మెటల్స్. మనకి మెటల్స్లో రానున్న కాలంలో ఖచ్చితంగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది, డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మీకు
క్రూడ్ ఆయిల్ డిమాండ్ కూడా వరల్డ్ వైడ్ కొంచెం పెరుగుతూనే ఉంది, ఎందుకంటే సప్లైని కొంచెం కర్టైల్ చేశారు, అదొక రీజను. సో క్రూడ్ డిమాండ్ పెరగటం, మెటల్స్కి డిమాండ్ పెరగటం శుభసూచకం ఓవరాల్గా గ్రోత్కి. అయితే ఇండియాకి మాత్రం క్రూడ్ ధరలు పెరగటం అంత శుభం కాదనుకోండి, బట్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్. కూల్ అవుతాయిలేండి, అరౌండ్ $75 బ్యారెల్ ఉంది ఇప్పుడు. అయితే 60-80 మధ్యనే ఉండే అవకాశం ఉంది, అంతకుమించి ఎక్కువ వెళ్ళటానికి అవకాశం లేదు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇంకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్ సంగతి ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి మనం అర్థం కావటం లేదే. ఇప్పుడు చూడండి, టెక్నికల్స్ కూడా పనిచేయవు, టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ అవుతుంది ఇలాంటి మార్కెట్లో. ఎందుకని లాస్ట్ 2-3 మంత్స్లో 2.5 to 3 మంత్స్లో మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడున్నా గొంగలేంటి వేసించాటే ఉన్నాను అన్నట్టు, పెరగటం లేదు, తగ్గటం లేదు, అక్కడే 15,900 రేంజ్కి వెళ్తుంది, 800-900 రేంజ్కి వెళ్తున్నది, కొట్టేస్తున్నారు. మళ్ళీ 600 దాకా తీసుకొస్తున్నారు, 500. మొన్న అయితే 500 చిల్లర, మళ్ళీ 500 చిల్లర 600 కొద్దిగా దిగువకు వచ్చిందనుకోండి బెంచ్ మార్క్కి. సో అక్కడ సపోర్ట్ మళ్ళీ 500 చిల్లర వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ సపోర్టు వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది 800 చిల్లరకి. అంతేగాని 300 మ్యాక్సిమం 400 పాయింట్లు రేంజ్ దేనికి, నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ కూడా అట్లానే ఉంది, కొంచెం డౌను. అంటే మార్కెట్లో ఎందుకు పెరగటం లేదు, పోనీ ఎందుకు పడటం లేదు, పడిపోయినా అది ఓకే, ఒక డైరెక్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ ల్యాకింగ్ డైరెక్షన్. దానికి కారణం ఏంటంటే ఏం జరుగుతున్నది ఈ మధ్యన అంటే ఎఫ్ఐఐస్ దే ఆర్ నెట్ సెల్లర్స్, కాన్స్టెంట్ సెల్లర్స్. నెట్ ఏంటి, 1-2 రోజులు ఎప్పుడో మధ్యలో ఎప్పుడైనా కొద్దిగా కొన్నారేమో కానీ కొద్దిగా కవరింగ్ లాగా ఆల్మోస్ట్ సెల్లింగే. దే ఆర్ నాట్ ఇన్ ఏ బయింగ్ మూడ్. ఇప్పుడు 30th జూలై అయిపోయింది, ఇంకా ఈ మంత్ ఎండ్ అయిపోయింది కదా, 30th జూలైతో మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఆగస్టులోనే కదా, నెక్స్ట్ మార్కెట్ ఆగస్టులోనే. జూలై మొత్తానికి తీసుకుంటే 23,000 కోట్లు పైచిలకు వాళ్ళు అమ్మారు, తక్కువేం కాదు. 23,000 కోట్లు అమ్మటం అనేది చిన్న అమౌంట్, చిన్న క్వాంటిటీ ఏం కాదు ఒక నెలలో. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ ఎప్పుడు అమ్మలేదేమో లాస్ట్ 1 yearలో తీసుకుంటే. ఏమిటి, దే ఆర్ అనే సెల్లింగ్ మూడ్. అంటే మార్కెట్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఆన్ సేల్ అలాంటి టైటిల్ ఊరికే అనుకున్నాను, అట్లాంటి టైటిల్ పెడితే అదో రకమైన ఇది వస్తుంది, ఎందుకులే అని పెట్టలేదు. స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆన్ సేల్. సేల్ అంటారు కదా, అవేవో వుడ్లాండ్ షూస్ 600కి ఇచ్చేస్తున్నారు, 3,000 రూపాయలవి 600కి ఇచ్చేస్తున్నారు అంటారే, అట్లాంటి చౌకగా అమ్మేదాన్ని ఢిల్లీలో అయితే సేల్ బోర్డు పెట్టేస్తారు. సో కొంతమంది అయితే ఆ సేల్ బోర్డులు ఎక్కడున్నాయో చూసుకుని అక్కడ అందులోనే వెళ్ళి కొంటారు, ఎవరి టేస్ట్ వాళ్ళదనుకోండి. సో మార్కెట్ ఈజ్ ఆన్ సేల్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆన్ సేల్ బై, స్లోగా ఎవరికి వినపడకుండా చెప్పాలి, బై ఎఫ్ఐఐస్. సేల్ బై ఎఫ్ఐఐస్. మరి అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ లాస్ట్ 2-3 సెషన్స్లో తీసుకుంటే, ఇంతకుముందు నిన్నటి గురించి కూడా చెప్పాను కదా, ఈరోజు మన ఫ్రైడే వీకెండ్కి వాళ్ళు హయ్యెస్ట్ సేల్ చేశారండి. ఎంతగా అమ్మారో చూడండి, 3,848 కోట్లు. అంటే దగ్గర 4,000 కోట్లు. 4,000 కోట్లు, 1,000 కోట్లు 2,000 కోట్లు కాదండి, 1,000 కోట్లు అంటేనే ఎక్కువ. 4,000 కోట్లకు దగ్గరగా ఎఫ్ఐఐస్ అమ్మారంటే చూడండి. అయితే మన వాళ్ళు దగ్గర 3,000 కోట్లకు కొనేశారు డిఐఎస్. ఏంటండి అంటే ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే అది మ్యూచువల్ ఫండ్స్కి, టోటల్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినటువంటి ఇన్ఫ్లో ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ 22 lakh crore వస్తే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 35 lakh crore వచ్చిందట.
అంటే దెర్ ఈజ్ ఆల్మోస్ట్ 60% రైజ్ ఇన్ దేర్ ఇన్ఫ్లోస్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు సంఖ్య పెరిగిపోయింది, బోల్డ్ అంత మనీ వచ్చేస్తున్నది వాళ్ళ దగ్గరికి. మొదట్లో తీసేసుకున్నారు. ఫస్ట్ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆ ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ అవుట్ఫ్లో బయటికి వెళ్ళింది చాలా వరకు. ఆ టైంలో అంతకుముందు ఎఫ్ఐఎస్ బాగా ఎంటర్ అయ్యి బాగా కొనుక్కున్నారు. అదే కదా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఈరోజు అంత బాగా అమ్మారంటే ఏంటి, ఈ మంత్ ఎండ్ రికార్డు ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కదా. ఈరోజు అమ్మారు కదా, ప్రాఫిట్ బుక్ చేశారు కదా, ఈరోజు గట్టిగా అమ్మారు కదా. అంటే జూలై మంత్ ఎండ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇట్ విల్ షో దే రికార్డ్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఎలా కొనగలుగుతున్నారు మన వాళ్ళు ధీటుగా అంటే ఎఫ్ఐఐ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఫండ్స్. ఈ ఫ్లో పెరుగుతూ పోవటం వల్ల వాళ్ళ దగ్గర దే ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్. అంటే మార్కెట్లో లిక్విడిటీ బాగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన ప్రాఫిట్స్ కూడా బాగా బుక్ చేశారు కదా, ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ బుక్ చేశారు, వెళ్ళిపోతున్నారు సిప్ మోడ్లో. పెట్టొచ్చా అండి ఇప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో అంటే పెట్టొద్దని నేను చెప్పను. అయితే పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఎందుకంటే మనకంటే వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు కదా, కొంచెం డబ్బులు తీసుకున్నా కానీ సిప్ మోడ్లో అయితేనే పెట్టడానికి పనికి వస్తుంది. ఇప్పుడు సిప్ మోడ్ కాకపోతే పెట్టకూడదు. ఇప్పుడు నో, పీక్లో లంసమ్ అమౌంట్లో పెట్టకూడదు. సిప్ మోడ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే మంత్లీ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్వాలేదు చాలా కంఫర్టబుల్గా 5,000 స్పేర్ చేయగలను అనుకున్నారు అనుకోండి, చాలా కంఫర్టబుల్గా 5,000 పెట్టండి. మార్కెట్లో కరెక్షన్స్ ఎప్పుడన్నా బేర్ ఫేజ్ స్టార్ట్ అయిందనుకోండి, లేదా కరెక్షన్స్ కనిపించాయనుకోండి క్లియర్గా విజిబుల్గా, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు, అప్పుడు ఈ 5,000ని 10,000 చేయండి. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది వాళ్ళ కెపాసిటీని బట్టి చాలా కంఫర్టబుల్గా 5,000 స్పేర్ చేయగలరు అనుకోండి, 2,000 పెట్టండి, లేదా 2,500 పెట్టండి సగం. రేపు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రేపు కరెక్షన్ స్టేజ్లో దాన్ని ఇంక్రీజ్ చేసేయండి, 5,000 చేయండి. తగ్గుతుంటే భయపడకండి, తగ్గే కొద్దీ మీ అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. తగ్గింది, ఇప్పుడు తగ్గింది, బాగానే తగ్గిందే, సరే లెట్ మీ ఇంక్రీజ్. అది 2,500 5,000 చేయటమే, డబుల్ చేసేసుకోవటం. ఎంత తగ్గుతుంది ఏంటి, నేను పెడుతూనే ఉన్నాను, రోజు తగ్గుతున్నది అనిపిస్తుంది ఒక స్టేజ్లో. తగ్గినామండి, తగ్గుతూ ఎక్కడికి వెళ్తుంది, జీరో అవ్వదు కదా. దిస్ మార్కెట్స్ విల్ నెవర్ బికమ్ జీరో. కాబట్టి వీ విల్ బి విన్నర్స్. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు చాలా వెళుతున్నాయి. ఇండియాలో గొప్ప కల్చర్ ఏంటంటే సిప్ మోడ్లో పెట్టడం అలవాటైపోయింది చాలామందికి. చాలా గుడ్ హ్యాబిట్, ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్, హెల్దీ ప్రాక్టీస్, యావరేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ వాళ్ళు అమ్ముతున్నారు, దే ఆర్ సెల్లింగ్ ఫర్ దేర్ ఓన్ కాజ్. వాళ్ళు ఎప్పటి నుంచో కొనుక్కుంటూ వచ్చారు, ఇప్పుడు అమ్ముకుంటున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. తర్వాత మేబీ దే ఆర్ యాంటిసిపేటింగ్ సమ్ కరెక్షన్. ఎప్పుడొకప్పుడు రాకపోతుంది ఆ కరెక్షన్, వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే, అప్పుడు మళ్ళీ కొనుక్కుందాంలే, ప్రస్తుతానికి కొంచెం వెయిట్ తగ్గిద్దాం, ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం. అయితే మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెట్ ఏం పర్వాలేదు, ఎకానమీ ఢోకా లేదు, భయపడవలసింది ఏం లేదు, గో హెడ్ లెట్ అస్ యాడ్. మన వాళ్ళు ఏంటంటే డిఐఎస్ యాడ్ చేస్తున్నారు. ఫండ్స్ కూడా వస్తున్నాయి కదా, అదొక రీజను. ఫండ్స్ వచ్చినప్పుడు అలా పెట్టి కూర్చోలేరు. మ్యూచువల్ ఫండ్స్ కెనాట్ కీప్ ఫండ్స్ ఫర్ లాంగ్. ఏదో సర్టన్ పర్సంటేజ్ మాత్రమే, సర్టన్ పీరియడ్ వరకు మాత్రమే ఉంచుకోవాలి. వాళ్ళు ఎక్కడో చాటు ఇన్వెస్ట్ చేయవలసిందే, వెతికి ఇది పెరగలేదు, దీనిలో స్కోప్ ఉంది, ఇందులో పెడదాం, అట్లా అన్నమాట. రీసెర్చ్ చేసి ఎక్కడో చాటు ఇన్వెస్ట్ చేయవలసిందే. సో దే ఆర్ యాడింగ్. ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ ఏంటి జరుగుతున్నదంటే ఎఫ్ఐఐస్ మనీ ఈజ్ బీయింగ్ రిప్లేస్డ్ బై అవర్ మనీ. అవర్ మనీ అంటే పబ్లిక్,
మీరు, నేను, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మన డబ్బులే కదా, మన డబ్బులు రీప్లేస్ చేస్తుంది. అయితే వన్ ఫైన్ డే ఎక్కడో కరెక్షన్స్ వస్తాయి. అయితే ఈలోగా చాలా పెరుగుతాయి కదా, ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది కదా, ఇప్పటికీ నాకు స్కోప్ కనిపిస్తూనే ఉంది. నెవర్ ది లెస్ వీ షుడ్ బి అలర్ట్. కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం అనేది విజ్ఞతే, చేసుకుంటూ ఉండాలి. మార్కెట్ కొద్దిగా బాగుంది, ఈరోజు పెరిగింది, 100 పాయింట్లు పెరిగింది, 200 పాయింట్లు పెరిగింది, అలా అనిపించింది అనుకోండి, ఈరోజు మార్కెట్ పెరుగుతున్నదే బాగుందే, వీలైతే నేను ఏమైనా చూస్తాను, నా దగ్గర ఉన్న షేర్లు ఏమైనా పెరిగినాయా, లెట్ మీ షెడ్ 20% చూద్దాం. మొత్తం అంతా అమ్మక్కర్లేదు. అలాంటి సెల్ సిగ్నల్స్ ఏమి లేవు కదా మార్కెట్లో. వీఆర్ స్టిల్ ఇన్ బుల్ మార్కెట్. మనం బుల్ మార్కెట్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి మాత్రం అంచనాలు వేయడానికి మన దగ్గర కొలబద్ద లేదు. ఎందుకంటే రేంజ్ బౌండ్ మార్కెట్ని ఎవరు గేస్ చేయలేరు. రేంజ్ బౌండ్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ సూత్రాలు పనిచేయవు. గెస్సింగే ఒక రకంగా, ఎవరు చెప్పినా ప్రెడిక్షను అయితే అవుతుంది, లేకపోతే లేదు. 50-50 ఛాన్సెస్ కదా, పైకి ఎగరేసిన కాయిన్ లాగా, బొమ్మ బొరుస ఏదో ఒకటి అవుతుంది. అందువల్ల ఏంటంటే రేంజ్ బౌండ్ మార్కెట్లో నడుస్తున్నాం. బట్ ఇండివిజువల్ స్టాక్స్ తీసుకున్నట్లయితే ఎంత చక్కగా కొన్ని సెక్టర్ వైజ్ తీసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని కొనుక్కున్న వాళ్ళకి ఎంత మంచి గ్రోత్ వస్తున్నది, ఇంకా స్కోప్ ఉందండి అంటే ఎందుకు ఉండదు, ఉంటుంది. అది సెల్ సిగ్నల్ వచ్చే వరకు ఉంటుంది, అదనమాట. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించడం వ్యర్థం. మనం చేయలేము ఆ పని. మీరు నేను కాదు, పెద్ద చార్ట్ రీడింగ్ చేసి, చార్ట్లు వేసి, టెక్నికల్స్లో మాస్టరీ చేసి, సిఎంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లాగా వెళ్ళిపోయి చేసి, అందులో మార్కెట్లోనే ఉండి మార్కెట్లో పండిపోయిన వాళ్ళు కూడా ఎవరో అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవటం వీలు పడదు. అర్థం అయినట్లు ఉంటుంది, బట్ అర్థం కాదు, వదిలేయటం. నడుస్తున్న వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తమాన స్థితిని చూసి, దాని పరిస్థితిని చూసి, దాన్ని బట్టి మూవ్ అవుతాయి. నడుస్తున్నది మార్కెట్ బాగుంది, ఎస్, గో హెడ్. ప్రాఫిట్స్ ఆర్ కమింగ్, గో హెడ్, బుక్ ప్రాఫిట్స్. మొత్తం అమ్మేసి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? అది నాకైతే కొంతమంది అంటుంటారు, ఇది బాగా పెరిగింది కదండి, నాకు ఇంత 200% పెరిగింది. మా ఒక రాజమండ్రి ఆయన అయితే మాకు ఫోన్ చేసి, మీకు అది ఏదో 22 lakhs నా పోర్ట్ఫోలియో అండి, 35 lakhs 36 lakhs అయింది, ఇప్పుడు నిద్ర పట్టడం లేదు అంటే, ఆయన అనలేదనుకోండి నిద్ర పట్టడం లేదని, నేను యాడ్ చేస్తున్నాను ఊరికే సరదాగా. ఏం చేయమంటారు, ఏంటి, ఎట్లా చేయాలని. అంతకుముందు ఒకసారి కలిసినప్పుడు నేను ఇవి తీసేయండి అని కొన్ని చెప్పాను. అప్పుడు రాజమండ్రి వెళ్ళాను ఏదో పని మీద. అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత ఏవో కొన్ని అటు ఇటు రీషఫ్లింగ్ చేస్తారు కదా, చేస్తున్నాడు. 22 lakhs 36, 38, 7 lakhs ఏదో అట్లా ఆ రేంజ్. ఆ తర్వాత ఇంకా కొంచెం పెరిగినట్టుంది. 80%, 90% ఎంతో చెప్పాడు. ఏం చేయాలి? పైగా ఇంకా ఏం చెప్తా అంటే, నా దగ్గర ఇంకా కొంచెం క్యాష్ కూడా ఉందండి ఇన్వెస్ట్ చేయడానికి, ఏం చేయాలి? క్యాష్ని పక్కన పెట్టండి, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను. ఇంకొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, 20-30% తీసేయండి. లేదు, ఎక్కువ చెప్పినట్టున్నా, 30-40% తీసేసుకుని మిగతాది వదిలేయండి, పూర్తిగా అమ్మక్కర్లేదు. లేదా పూర్తిగా వదిలేసి బయటకు వచ్చేయమంటారా? లేకపోతే ఎప్పుడైనా గప్పుకుని పడిపోతే ఏమవుతుంది? మనకు అందరికీ తెలిసిన విషయమే, మనం చూసాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పడిపోదు గప్పుకునే ఎవరు చెప్పలేదు కదా. అయితే ఆ సూచనలు, ఆ ఇండికేషన్స్ రాకుండా ముందుగానే యాంటిసిపేట్ చేయటం ఎందుకు? అలా ముందుగా యాంటిసిపేట్ చేయవలసి వస్తే లాస్ట్ నవంబర్, డిసెంబర్కే బ్రహ్మాండంగా పీక్లోకి వచ్చేసింది మార్కెట్. ఇంకా దండం పెట్టేసి బయటకు వచ్చేసి నాకు భయం వేస్తుందని కొంతమంది వచ్చేసి ఉంటారు కూడా బయటికి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, అందులో తప్పేం లేదు, తప్పట్టడానికి లేదు, ఎవరి చాయిస్ వారిది. కానీ ఆ నవంబర్ తర్వాత కూడా పెరగలేదా? ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎంత పెరిగాయండి? ఒక్కొక్క షేర్ చూస్తుంటే
చూస్తూ 30%, 50%, 100%, 200, 300% మీ షేర్లలో, మీ దగ్గర షేర్లలో మీరు స్వయంగా చూసే ఉంటారు. కొత్తగా పుట్టుకొస్తాం, పెరిగిపోవటం, ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బొనాన్సా. మరి నవంబర్ పీక్ అనుకుంటే నవంబర్, డిసెంబరు, మరి నవంబర్ తర్వాత మళ్ళీ పెరగలేదండి. చెప్తారు, ఏం చెప్తారంటే RSI 70కి వస్తే భయపడి అమ్మటం కాదు, RSI 70కి వచ్చిన తర్వాత అసలు రంజు మొదలవుతుంది, అక్కడి నుంచే అసలు పెరగటం మొదలవుతుందని. ఇట్ ఈస్ ట్రూ. అది RSI 70 లెవెల్సే చెప్పాలంటే 65-70 లెవెల్స్ ఉన్న లాస్ట్ నవంబర్, డిసెంబర్ అది పీక్. ఆ నవంబర్ నెలలో అయితే బాగా పెరిగాయి. బట్ వాట్ హ్యాపెండ్, నిఫ్టీ వైజ్ పెద్దగా పెరగలేదు అనుకోండి, పెరిగింది నిఫ్టీ కూడా, పెద్దగా పెరగలేదు. బట్ వాట్ అబౌట్ నిఫ్టీ ఎవరికి కావాలండి? నిఫ్టీ 50 స్టాక్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ చూడండి ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి. ఎనీ సెక్టర్, టాటా స్టీల్ లాంటిది నిఫ్టీ స్టాక్ అయినా కూడా ఎంత పెరిగిందండి. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇట్లా తీసుకోండి ఎన్ని కంపెనీలు ఎలా పెరిగాయి. నిఫ్టీ కాదు, నిఫ్టీ నుంచి బయటికి రండి ఎలా పెరిగాయో. ఏమిటిది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో సెల్ సిగ్నల్ రాకుండా, ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి, ఉండిపోయాయి అన్న కానీ చాలా ఉన్నాయి, అక్కడికి కొద్దిగా తీస్తూ వస్తున్నా కానీ తరగటం లేదు. అప్పుడప్పుడు మధ్యలో యాడ్ చేస్తుంటాం కదా. సెల్ సిగ్నల్ క్లియర్గా ఎక్కడన్నా కొంచెం గట్టిగా సెల్ సిగ్నల్ కనిపించేంత వరకు మొత్తం అమ్మాల్సిన పని లేదు. పార్షియల్ ప్రాఫిట్ బుకింగే శ్రీరామ రక్ష. మనకు లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది కదా, అందుకోసం. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఎక్కడికి పోతున్నది ఇది మనకి అర్థం కావటం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వేస్ట్. అది ఎవరికీ చెప్పదు, ఎవరికీ తెలియదు. ఇది ఇప్పుడు 16,000 క్రాస్ అయిన తర్వాత 17,000 వరకు వెళ్తుందా, ఆ తర్వాత ఏదైనా 17-18కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ వస్తుందా, లేకపోతే 16,000కి వెళ్ళలేక మళ్ళీ 14,400, 14,700 రేంజ్కి 15,200, 14,800 రేంజ్లో మూవ్ అవుతుందా? 14,700, 15,200 రేంజ్లో మూవ్ అవ్వదనేం లేదు కదా. బట్ అక్కడ ఎలా ఉంటుంది, ఆ స్టేజ్లో మళ్ళీ పికప్ అవటానికా, లేకపోతే అక్కడి నుంచి ఇంకొక స్టేజీ లేయరు, ఇది చూసారా, టెర్రాస్ ప్లాంటేషన్ అంటారు, పైన ఆర్లర్లుగా పెట్టుకుంటూ వస్తారు. ఇది టెర్రాస్ ప్లాంటేషన్లో పైనుంచి కిందకిలాగా అలా కిందకి అలా వస్తుందా 13,000, 14,000 రేంజ్కి మళ్ళీ వచ్చేస్తుందా? దిస్ వీ డోంట్ నో. రాదని చెప్పలేము, వస్తుందని చెప్పలేము. అందుకని మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది నేను గత 30-32 సంవత్సరాలుగా మార్కెట్ని చూస్తూ అర్థం చేసుకున్నది ఏంటంటే ఐ కాంట్ అండర్స్టాండ్, గో విత్ ద విండ్ అంతే. మరి అనాలిసిస్లు ఇవన్నీ ఎందుకండి అంటే అంతే, దానికి జవాబు లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటుంటాం, మాట్లాడుకుంటాం. అయితే ఏంటంటే ప్రైస్ మూమెంట్ కొద్దిగా పెరగటాలు, తగ్గటాలు, రికవరీలు, పుల్ బ్యాక్లు, స్వింగ్లు. ఇంత స్వింగ్కి వెళితే అది నిలుస్తుందా? స్వింగ్కి వెళ్ళిందిరా బాబు, ఎందుకని మంచిది. లేదా డబుల్ టాప్కి వస్తే, లేదా డబుల్ బాటమ్లు వస్తే, లేదా RSI 60 క్రాస్ అయితే పైకి వెళితే, ఇట్లాంటివన్నీ ఇవి ఓకే. వీటి నుంచి ఏంటంటే కొంత గమనాన్ని మానిటర్ చేయొచ్చు, గమనాన్ని అర్థం చేసుకుని కొంచెం చేయొచ్చు అంతే తప్ప మార్కెట్ యాజ్ ఎ హోల్ ఎవరి వల్ల కాదు, ఎవరికి అర్థం కాదు. షార్ట్ రన్లో అస్సలు అర్థం కాదు, లాంగ్ రన్లో అందరికీ అర్థమవుతుంది. ఏంటవుతుందంటే లాంగ్ రన్లో ఓవరాల్గా మార్కెట్ పైనే పెరుగుతుంది అని. అందుకని లాంగ్ రన్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ అనేది శ్రీరామ రక్ష అంతే. అంత పేషెన్స్ ఉంటే ఉన్న వాళ్ళకే, అందరికీ కాదు. ముఖ్యంగా ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మాత్రం కాదు. ఎందుకంటే రోజు కనబడుతున్నది, తెర మీద స్క్రీన్ మీద కనబడుతున్నది, మొబైల్లో కనబడుతున్నది, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. రోజు చూసేటప్పుడు మనం వీ కాంట్ ప్రిటెండ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనేసి పడేయటం, మర్చిపోవటం అంతే. అది పెరిగితే ఎప్పుడన్నా చూసుకోవటం, రోజు యాక్టివ్గా చూడటం కాదు కదా. బట్ వీఆర్ డూయింగ్ ఇట్.
సో ఈ విధంగా తీసుకున్నట్లయితే నేను చెప్పాల్సింది చాలా చెప్పేసినట్టు, చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. అందువల్ల ఏంటంటే కంక్లూషన్ ఏంటి, మార్కెట్ గమనం ఏమిటో మన వల్ల కాదు. ప్రస్తుతం రేంజ్ బౌండ్గా ఉంది. ఈ రేంజ్ బౌండ్ మార్కెట్లో పడనివ్వటం లేదు. మన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అమ్ముతుంటే మనం చేయి అడ్డం వేస్తున్నారు కాబట్టి మెయింటైన్ అవుతున్నది. కరెక్షన్స్ రావని కాదు, ఇమ్మీడియట్గా అయితే ఓకేగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కొద్దిగా కొన్ని స్టాక్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను, వేదాంత అని, టాటా స్టీల్ అని, మెటల్స్ అని. అట్లా కాకుండా ఐటీలో చూడండి ఎన్ని పెరిగాయి చాలా. అంటే సిమెంటు ఇట్లా తీసుకున్నట్లయితే సిమెంట్కి ఇంకా స్కోప్ ఉన్నది అనిపిస్తున్నది. స్టీల్ పెరిగింది, సిమెంట్ అంతగా పెరగల. సో సిమెంట్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్లా గో విత్ ద విండే, మనమేమి కంక్లూడ్ చేయొద్దు. అది ఎక్కడన్నా కొద్దిగా అనుమానం వస్తే అప్పుడు కొద్దిగా ఎక్కువగా కొట్టుపడేటివే. అయ్యో 78 దగ్గర అమ్మలేదు, ఇప్పుడు 72కి వచ్చింది, అమ్మాల్సి వస్తున్నది అని అనుకోకండి. ఎందుకంటే 78 దగ్గర మనం ఏం చేస్తున్నామంటే చూస్తున్నాం ఇంకా పెరుగుతుందేమో అని. ఇంకా పెరగదని తెలిసిన తర్వాత 72 దగ్గర అమ్మటం సబబే. అయితే మొత్తం అమ్మి బయటికి రావటం నాట్ నెససరీ నౌ, నాట్ అడ్వైజబుల్ నౌ, అంతే. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్. ఈ వీడియోను కొంచెం బాగా లెంగ్తీ అయినట్టుంది, చూడండి. మీకు ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదో నాకైతే తెలియదు. నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.